మీకు తెలుసా 1000 సంవత్సరాల ఆ గుడిలో అన్నీ మిస్టరీ వింతలే. అది 1000 సంవత్సరాల నాటి గుడి. అంతేకాదు భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం ఉన్న గుడి. అదే తంజావూరులోని బృహదీశ్వరాలయం. అక్కడ కనిపించే ప్రతి అంశం ఓ మిస్టరీతో పాటు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎక్కడ సిమెంట్ అన్న మాటకు తావు లేకుండా, ఉక్కు అన్న పదం లేకుండా కట్టిన ఈ గుడిని చూస్తే ఆనాటి టెక్నాలజీ ఇంత అద్భుతంగా ఉందా అనిపిస్తుంది. ఆశ్చర్యంతో పాటు ఆసక్తి రేపుతున్న ఆ గుడి గురించి కొన్ని మిస్టరీ వింతలు. 13 అంతస్తులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం. దాదాపు 1000 సంవత్సరాల క్రితం కట్టిన గుడి. 13 అంతస్తులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం. భారతదేశంలో అతిపెద్ద శివలింగం ఉన్న క్షేత్రం. దక్షిణ కాశీగా పేరు పొందిన ఈ గుడిలో దాదాపు ఈ శివలింగం 3.7 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. పెద్ద నంది విగ్రహాన్ని అక్కడ నిర్మించారు. ఈ విగ్రహం దాదాపు 20 టన్నులు కలిగి ఉంటుంది. ఇక ఆశ్చర్యకరం ఏంటంటే ఇది ఏకశిల విగ్రహం. 2 మీటర్ల ఎత్తు, 2.6 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. ఈ ఆలయానికి ఎటువంటి ఉక్కు గాని సిమెంట్ గాని వాడలేదు. పూర్తిగా గ్రైనేట్ రాయితోనే కట్టబడింది. 13 అంతస్తులు గ్రైనేట్ రాయితోనే కట్టారు. 80 టన్నుల ఏకశిలతో చేసిన గోపుర కలశం ఈ గుడికి హైలైట్. 13 అంతస్తుల పైన ఎటువంటి వాలు లేకుండా నిలబడమనేదే ఇప్పటికీ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. ఇక మిట్ట మధ్యాహ్నం సమయంలో ఆ గోపురం నీడ ఎక్కడా పడదు. గుడి నీడ కనబడిన గోపురం నీడ మాత్రం చూడలేము. 80 టన్నుల బరువున్న ఆ కలశాన్ని అక్కడికి తీసుకెళ్లటం అనేదే ఆనాటి రాజుల నైపుణ్యానికి ప్రతీక. ఈ ఆలయ ప్రాంగణం దాదాపు పర్లాంగు దూరం ఉంటుంది. అంటే చాలా సువిశాలంగా ఉంటుంది. మనం మాట్లాడుకునే శబ్దాలు మళ్ళీ ప్రతిధ్వనించవు. అంతటి శబ్ద పరిజ్ఞానంతో ఈ గుడిని కట్టారు. ఇక ఆలయ లోపల అనేక స్వరంగ మార్గాలున్నాయి. ఇవి కొన్ని తంజావూరులో ఉన్న కొన్ని ఆలయాలకు దారి తీస్తే, కొన్ని మాత్రం మరణానికి దారి తీసే గోతులు కలిగి ఉన్నాయని దారులు మూసేశారు. అయితే ఇప్పటికీ టెక్నాలజీకి అంతుపట్టని విషయం ఏంటంటే ఈ గుడికి చుట్టూ ఉన్న రాతి తోరణాలలో 6 మీ కన్నా తక్కువ సైజులో వంపుతో కూడిన రంధ్రాలు కనిపించడం. అవి అలా ఎందుకు పెట్టారు ఇప్పటికే మిస్టరీనే. ఈ ఆలయం ప్రపంచ గుడులు దాదాపు పాడుబడిన స్థితిలో ఉంటాయి. అయితే గుడి మాత్రం అద్భుతంగా కొత్తగా నిర్మించినట్లు ఇప్పటికీ కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.